ఈరోజు నేను శ్రీశైలం రావడం జరిగింది. శ్రీశైలంలో కొంతమంది సాధకుల దగ్గరికి, కొంతమంది సాధన చేసే వాళ్ళ దగ్గరికి, కొంతమంది వైద్యుల దగ్గర తిరగడం జరిగింది. ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో గురువుగారు వచ్చేసి ఎంతోమందికి వైద్యాన్ని అందించడం జరిగింది. అంటే అది ఇలాంటి వైద్యం కాదు. ఇప్పటివరకు ఎక్కడ సాధ్యం కాని వైద్యాన్ని ఈయన కొంతమందికి, ఎంతోమందికి అందించి వాళ్ళ జీవితాలు నిలబెట్టడం జరిగింది. అలాంటి వైద్యం ఏంటో ఆయన్ని అడిగి, ఆయన నోటి ద్వారా ఈ కొన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేస్తాను. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, పూర్తి పేరు మీ నోటి ద్వారా ఒక్కసారి మాకు చెప్పరా? నా పేరు శ్రీనివాసరెడ్డి స్వామి. శ్రీనివాసరెడ్డి స్వామి. అయ్యా, మీరు దీంట్లో ఆయుర్వేదం దాంట్లో మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళని చెప్పేసి నేను కొంతమందితో విని మీ దగ్గర రావడం జరిగింది. అంటే మీరు ఇచ్చిన ఆయుర్వేద వైద్యాలు ఎలాంటి వైద్యాలు చేశారు ఇప్పటి వరకు? మగపిల్లలకే నరాల బలహీనం ఉన్న, పురుషత్వం తక్కువ ఉన్న వాళ్ళకు ఇస్తాం. నరాల బలహీనత అన్నప్పుడు పురుషాంగం కానీ మొగతనం కానీ వీటి గురించి ఎక్కువ మీరు చేస్తుంటాం. మసాజ్ చేస్తాం శరీరం అంతా. ఎలాంటి మసాజ్ చేస్తారు? 3 రోజులు మన సన్నవిల్లల కన్నతల్లి ఎట్లా చేస్తుందో అట్లా చేస్తాం. ఎలకల బొర్ర వేసి 3 రోజులు మసాజ్ చేసి 6 పూటలు. 4వ రోజు 2 మందు పోస్తా. 3 పూటలు మళ్ళీ మందు పోస్తారు. ఏ మందు పోస్తారు? అది పసరు ఆకు తెచ్చి పసరు పిండి బర్రె పెరుగుల బర్రెకు సన్న దూడ ఉండాలి, పుట్టిన దూడ. దాని పాలు తెచ్చి తోడేసి పెరుగు చేసి దాంట్లో మందు పోస్తాం. మళ్ళీ కొన్ని గోళీలు, కొంత పొడి ఇంటికి ఇస్తారు. అంటే ఇప్పుడు అసలుకే ఇప్పుడు మనం చెప్పుకోవాలి, మామూలుగా పబ్లిక్లో మాట్లాడేది కొంత చెప్పుకుంటే అసలుగా మొగతనం లేదు, మొగతనం వీడు పనికిరాడు, అసలు వీడు సంసారానికి పనికిరాడు అనుకున్నప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా సాధ్యమవుతుందా? పుట్టుకతో లేకుంటే కాదు. మధ్యలో నీవు పోయి ఏం పూర్తి పనికి రాకుండా అయినా అవుతుంది. దాని ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకా కొంచెం టైం పడుతుంది. పూర్తి అంత బలహీనమయ్యి చాలా ఏళ్ళు 10 ఏళ్ళు 8 ఏళ్ళు అయితే ఒకసారి కాకపోతే 2 సార్లకు అవుతాయి. 2 సార్లకు అయితే మొత్తం ఉండిపోతే ఒకడిక్కడ ఎవరు అంటే అది పోచంపల్లి, హైదరాబాద్ అవతల పోచంపల్లి అవతలి పిల్లగాడు వచ్చిండు. మరి దేవుడు ఎందుకు అట్లా పెట్టిండు? మొత్తం 6 రూపాయలు ఉంది. శనగ గింజలంతా ఇత్తులు ఇచ్చిండు, సన్నగింత ఇచ్చిండు. ఇంకా అమ్మ వాళ్ళ అన్న ఒకటే కొడుకంట. ఆ పిల్లగాడు ఆస్తి ఉంది అంట. సంసారం చెడిపోతుందని అలా అన్న కొడుకు ఆమె చేసింది ఈ పిల్లను. చేస్తే ఆ పిల్ల ఒప్పుకోకపోతే వాడిని ఇంటికి తోలిచ్చారు. ఎట్లన్నా చేయాలంటే ఏం చేస్తాం? అది అయిందా మరి? అది కాలే. అది పుట్టుకతోనే లేదు. లేదు. కొంచెం పెరగలేదు, కొంచెం ఉబ్బలేదు, ఏం మతి రాలేదు. 3 పూటలు చేసిన. ఫస్టే చూసి చెప్పిన ఇది వేస్ట్, ఇత్తులు కూడా లేవు, ఇంతే ఉండే ఇంత ఇది కాదు దండగా వేస్ట్, అది పుట్టుకతో లేనట్టుంది. ఇప్పటిదాకా ఎంతమందికి చేశారు అలాంటి వైద్యం? ఏమో లెక్క పెట్టుకోలేము. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మనం 20 సంవత్సరాల పైన. 20 సంవత్సరాల పైన. మొన్న అది ఇంటర్వ్యూలో దరిద్రపోడు గోవిందపల్లి ఆయన పెట్టినాకనే అందరికి పబ్లిసిటీ అయింది. కానీ లేకుంటే ఎవరికి తెలియదు. ఎవడో నీ పోయి ఆయపకి చెప్తే అయిపోయి ఇంకెవరికని చెప్తే అట్లా లోపలనే ముఖ చుట్టుగా ఉంటుండే. వాడు ఇంత మంచిది, నువ్వు ఇట్లా చేసి అట్లా చేసి ఇట్లా బహిరంగం చేయకుండా పెట్టినావు అది ఇది అని వద్దో రామచంద్ర అనగానే ఈయన కూర్చోబెట్టి తీసుకుపోయి పెట్టి. ఇప్పుడు నా వల్ల కూడా నీ దగ్గరికి ఎంతోమంది రావడం జరుగుతుంది, ఎంతోమంది వస్తారు. ఎందుకంటే ఆల్రెడీ చుట్టుపక్కల మీకు మంచి పేరుంది. దాంతోపాటు ఇంకెలాంటి వైద్యం చేస్తారు? ఇంకేం చేయం. అదొకటే, ఇదొకటే. ఈడికే తరం కాదు. ఇంకా అవన్నీ ఆడని ఎత్తిన పెట్టుకొని చదువు మేము చెప్పు. వేరే వైద్యాలని పెట్టుకొని ఏం చేస్తాం? అంటే భార్య భర్తల కలయిక లేదు అన్నప్పుడు, వాళ్ళ గొడవ అవుతుంది, విడిపోతుంది అన్నప్పుడు కూడా మందు పెట్టి కలిసే అవకాశం. అవి మనం అయితే జోలుకో, వాటి జోడికి పోరు. ఇప్పుడు ఈ భార్య భర్తలకు పెట్టడానికి ఇస్తాం అనుకో, మిడిల్ తయారవుతారు. ఓహో, అట్లా వాళ్ళు తయారవుతారు. మరుగుమంది అంటారు కదా. అది వాడు ఏం చెప్తాడు వచ్చి, నీవే అనుకో నా భార్య నాతో కరెక్ట్గా ఉంటలేదు అది ఇది అని చెప్తాడు. పాపం భార్య భర్తలు అంటగా అని నీకు మంది ఇచ్చి తోలుతా అనుకో, నువ్వు తీసుకుపోయి జకెట్టుకుంటావు. అట్లాంటివా? వాడు మళ్ళా దాని మొగుడు వాడు ఈడు తల కావాల్సి వస్తుంది. అది మనం పాపం కట్టుకున్నట్టే కదా. రైట్. అవునా కదా? కరెక్ట్.
ఇంకా అన్నీ ఏం లేదు నేను ఇది ఒక్కటే ఇంకా నాకు కూడా ఇంత వయసు. మీరు ఆయుర్వేదిక వైద్యము ఇప్పటిదాకా ఎన్ని రకాల వైద్యాలు చేశారు మొత్తం? నేను ఎన్ని రకాలు పెద్దగా చేయలే. ఎన్ని రకాలు చేయాలి? ఈ వైద్యం ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఆగ్రా నుంచి ఒక సాధు వచ్చిండే. సాధు వచ్చి ఎప్పుడంటే ఇట్లే కార్తీక మాసంలో వచ్చిండు. వచ్చి శివరాత్రి దాకా ఉన్నాడు. ఇద్దరు వచ్చిండ్రి ఉన్నారు. శివరాత్రి వారం ఉంది అనగా అక్కడ కుంభమేళాలకు పోవాలని రెడీ అయినరు. మేము గడ బయట గొడవని కూర్చున్నాం పొద్దుటిలే. నాయన నీకు పని చెప్తా చేయాలి అన్నాడు. ఆయనకు వచ్చిరాని తెలుగు వస్తుంది కొంచెం కొంచెం. ఏం పని అబ్బా అది నేను చేసే పని అయితే చేస్తా అని చెప్పిన. లేదు నువ్వు చేయగలుగుతావు చేస్తా అని చెప్పు నేను చెప్తా అంటాడు. లేదు అది చేసే పని అయితేనే చెప్తాను నేను. 1 గంట సేపు తర్కవాదం అయింది. నీవు ఆ పని ఏందో నాకు చెప్పంది నేను చేయను, నేను చెప్పను నీకు. చెప్పంగా చెప్పిండు. అది నాకు కుదరదు, అంత రిస్క్ పని ఎవడు చేస్తాడని నేను లేచి వస్తే. లేచి వచ్చినాక ఆ పిల్లగాడు పొదిలి పిల్లగాడు సీనా అని ఉండే ఒక పిల్లగాడు చదువుకున్నాడు, బాగా చదువు. వానితో లోపలికి వెళ్ళి ఒక కాగితం తెప్పించి పెన్ను తెప్పించి ఇంకా దాని మీద మ్యాటర్ మొత్తం రాసిండు. ఏమన్నా రాయకు మనం చేసే పని కాదు మనకెందుకని నా పనికి నేను నా పని ఏందో నేను లోపల నా ఇంట్లోకి పోయినాక నా అంతకు నేనున్నా. ఆ పిల్లగాడు తెచ్చిండు నాకు చూపి సూట్ కేసులో పెట్టి ఏడన్నా పెట్టిపోరా అన్న. వాళ్ళు శివరాత్రికి వెళ్ళిపోయినరా. ఉగాది అయినాక 1 నెలకు హైదరాబాద్ నుంచి ఒక పిల్లగాడు వచ్చాడు. కత్తిన్నట్టుంటాడు, మంచి గట్టివాడు కూడా. మరి ఏమైందో ఎట్లయిందో వానికి. పెళ్ళి అయినాక 2 నెలలకే పిల్ల నెల తప్పిందంట. ఆ పాపకు 6 నెలల కడుపు అయింది భార్యకు. ఇంక బంద్ అయింది. భార్యకు 6 నెలల కడుపు అయినాక ఇంక పటేల్ బంద్ అయ్యాడు. ఆడ తిన్నాడు ఈడ తిన్నాడు, హాస్పిటల్ చూపించాడు. మంచి వయసోడు, మంచి సురుకు మంచి కూడా. వానికి టెన్షన్ చుట్టుకున్నది. ఇంకా ఏమి నేను ఇట్లా అయితే అని కృష్ణారెడ్డి అని ఒక ఆయన హైదరాబాద్ ఆయన ఈడ ఉండిపోయింది. సాల్యుల సత్రంలో ఉండిపోయింది. అప్పుడు నువ్వు చూసినావు లేదా, ఈ కర్ణాటక సత్రం గోడౌన్స్ పూర్తి పెట్టుకుంటారు చూడు చెట్లు, తెలుసు చెట్లు. ఆడికి ఆ సాల్యుల సత్రంలో పనిచేసి ఆడికి వచ్చి ఆ చెట్లతో నీది ఎందుకు వస్తుంది అడిగేదంట. అడిగి కొన్ని తెలుసుకొని పోయిండు చెట్లు. ఇంకా ఆడ కొడుకు వచ్చి మా పెళ్ళిళ్ళు అప్పుడు మీరు అక్కడోరు ఉంటే ఎట్లా అని ఆ పిల్లగాడు అమెరికా నుంచి వచ్చి తండ్రిని అడుక్కొని తోలుకుపోయి ఇప్పుడన్నా తాతే అమ్మకు తెలియకుండా తాగి వచ్చి పండుకో తిని అని చెప్పింది. ఇంకా తోలుకుపోయి ఆడ తానికి దుడ్లు కావాలి కదా, ఇది ఇంకింత మందులు పోకుండా ఇచ్చి చేసుకుంటాడు. ఈడు కూడా పోయిండాడు. ఈయనకి ఆయనకు తోసింది ఇచ్చిండు, కుదరకపోతే అరే అప్పటికి ఇది మనకేం తెలియదు, ఆయనకు తెలియదు ఆ కృష్ణారెడ్డికి. అరే నువ్వేం లేదురా శ్రీశైలం శ్రీనివాసరెడ్డి ఆయన తోటిపోతే ఎవరితో నన్ను చూపించి బాగా చేసి తోలుతారు రా, నీవు ఈడ ఉంటే ఊరికే చచ్చిపోతావు అంటే ఇట్లా మధ్యాహ్నం వచ్చాడు. మేము తిని పండుకోండి. ఆయన మాట మంచం మీద వండి ఈడ వంటి గీడికి మూతలకు 50 రూపాయలు అంటే ఇట్లా అయితే రాదని కడుక్కొచ్చుకోకపోతే తిందు అంటే కృష్ణారెడ్డి తోలిండు అని అంటే ఎవరందోళ్ళని తిందుకు పోనీ ముందు అంటే కడుక్కొచ్చుకునే తిని నాయనసునే సాపేసుకొని పండుకునే 4 గంటలకు లేచి నేను మూత్రానికి బయటకు పోతుంటే వచ్చాను. ఆయన బడ ఆడ నిలబడ్డాడు. కాలు కడుక్కొని వస్తుంటే పట్టుకొని ఏడుస్తున్నాడు. ఏందిరా అంటే ఇది పరిస్థితి అని. నేను ఎవరితోటికి తోలదు, ఎవరితోటికి పోయి అడిగినా 50,000 ఇస్తావా, 40,000 ఇస్తావా, 30,000 ఇస్తావా, పోని కష్టం చేసి ఇస్తాడేమో. అది బాగా అవుతుందే బాగా కాదా, బాగా కాకపోతే ఈడు తిడతాడు, బాగా అయినాక ఇవ్వకపోతే ఓడి తిడతాడు. నాకేందబ్బా ఇది అంత ఇక్కడ బేరం. ఈయన మంచిని చూస్తేనేమో అగుడు అయ్యేటట్టున్నాడు, వీడు ఏం చేయాలి అని ఆలోచన చేసి అప్పుడు నాకు ఇది మతికొచ్చి అగ్రస్వామి అవి రాసి పెట్టిపోయా కదా, ఏటివేటివో సూతం అవి మనకు అనుకూలం అయితేవే కావా అనుకొని అప్పుడు కాగితం తీసుకొని అదే గొడవ కూర్చొని చూస్తే అన్నీ మనకు దొరికేటట్టు ఉంది. సూతం ఎండాకాలం వానలు పడ్డాయి, 2 వానలు. అరే ఇట్లా పోయి ఆకు దొరుకుతుందేమో సూతం పని ఇద్దరం కలిసిపోతే 3 రకాల ఆకులు ఆడింత ఇంత ఆకు దొరికాయి. తీసుకొని వస్తాం. ఇంకే మన పని మనం చేద్దాం, పరమాత్మని ఇష్టం. కాకపోతే ఉనికి అది చూపుదాం. ఇన్ని దినాల్లో 5వ దినం అనుకొని అరే ఒక నువ్వుల నూనె ప్యాకెట్ వ్యాపారం 1/2 కిలోది అని చెప్పి తెచ్చే వాడొచ్చేటాలకు నేను యాకంత మెత్తగా నూరు పెట్టి వాడు వచ్చినాక ఆ నూనెలో యాకుని వేసి అవి అంత పిసికి ఉడకబెడితే
ఉడకబెట్టేటాలకు చెప్పిన ఉడకబెట్టాలకు నువ్వు పోయి ఆ బ్లేడు సేవింగ్ తెచ్చుకొని ఇంటికే లేకుండా చేసుకోరా అని చెప్పి ఇంకా నేను ప్యాన్ గాలికెట్టి ఆరబెట్టి ఇంకా పరమాత్మ నీవే నాకు ఇది దీంతో ఏ సంబంధమే లేదు నాకు తెలియదు అని చెప్పి నా శివునికి ఒప్ప చెప్పి ఆ రూమ్లకు తొలకపోయి పండబెట్టి రుద్దిన కదలదు మెదలదు అరేనదు శివ అన్నది 3 రోజులు చెప్పిండు కదా 3 రోజుల వరకు దానిలాడి 3వ రోజు 4వ రోజు ఎవరికన్నా చెప్దామని ఇంకా ఒక్క పూట ఏమనలే 2 పూటలు ఏమనలే 3వ పూటకు మటుకు కొంచెం ఇట్లా ఉబ్బినట్టు కనపడ్డది ఎంత పొద్దుటికి ఇప్పటికీ జర్ర ఉబ్బింది అంతే నాకు అప్పటికి కూడా ఏం నమ్మకం లేదు అయితే మనకు తెలియదు కదా ఇంకా అప్పుడు సరేలే ఇంకా 3 పూటలు ఉన్నాయి అనుకున్నాం తిన్నాం ఇప్పటితోనే నాయనతోనే మంచునే వేసుకున్నాడు సాప పండుకున్నాం కరెక్ట్గా సగం పొద్దుప్పుడు బలం వచ్చింది దానికి నాయన లేచింది అని వచ్చేవాడు బ్యాటరీ వేసి చూస్తే పర్వాలేదు లేరా దేవుడు ఉండడు అని చెప్పి ఇంకా 3 పూటలు రుద్ది ఇంకా మందు పోసుకోవాలి ఇంకా ఏరియా అంతా ఆ పక్కలు చాలా మంది వచ్చిర్రులే వచ్చారా మస్తు వచ్చిర్రు